అఖిలభువనదీపం భక్తచిత్తాభ్యసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం స్వామియే శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశితిన వారి సౌజన్యంతో మనం ఈ యొక్క భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాము. ఈ ప్రారంభించుకున్నటువంటి ఈ యొక్క భక్తి కార్యక్రమంలో మూర్ఖపు భక్తి, మూఢభక్తి అని కాకుండా శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో మనకి భక్తి ఉండాలి అనేటువంటి ఒక ఆచరణాత్మకమైనటువంటి భక్తి తీసుకోవాలని చెప్పేసరి ఈ యొక్క ఆసక్తి నిలయం నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇందులో ఈ యొక్క కృష్ణ శతకకర్త చెప్తున్నారు ఒక చక్కని పద్యాన్ని. గజరాజ వరద కేశవ జగత్ కళ్యాణమూర్తి దేవమురారి విజిగేంద్ర శయన మాధవ విజయాప్తిని నన్ను గావు వేడుక కృష్ణ అని చెప్పేసరి ఈ యొక్క కృష్ణ శతక కర్త చెప్తున్నారు. గజరాజ వరద కేశవ, ఆ యొక్క గజరాజుని కాపాడినటువంటి వరద కేశవ, త్రిజగత్ కళ్యాణమూర్తి, మూడు జగాలకి కూడా కళ్యాణమూర్తి అయినటువంటి వాడ, దేవమురారి విజగేంద్ర శయన, ఆ యొక్క శేషుడిపై పవళించినటువంటి వాడ మాధవ, విజయాన్ని కోరుకునేటువంటి నన్ను గావు వేడుక కృష్ణ, ఈ వేడుకతో నిన్ను వేడుకుంటున్నాను స్వామి అని చెప్పేసని ఈ యొక్క కృష్ణ శతకకర్త ఈ పద్యాన్ని రాయటం జరిగింది. ఇదే విషయాన్ని తీసుకుంటే భాగవతంలోకి వచ్చేటప్పటికి ఈ యొక్క పరీక్షితుడు అడుగుతున్నాడు అన్నమాట. ఈ యొక్క పరీక్షిత్ మహారాజుకి ఈ యొక్క సుఖయోగి చెప్తున్నటువంటి ఈ యొక్క భాగవతం వింటూ ఈ పరీక్షిత్ మహారాజు ఆ సుఖయోగిని ఒక చిన్న ప్రశ్న వేస్తున్నాడు. నీరాట వనాటములకు పోరాటం పెట్లు కలిగే పురుషోత్తముచే నారాట మెట్లు మానను ఘోరాటవిలోన భద్ర కుంజరమునకున్ మునినాథ ఈ కథాస్థితి వినిపింపుము వినగ నాకు వేడుక పుట్టన్ వినయద గజేంద్రమూల తను బంధువు సేయ మనము ప్రీతిని పొందన్ ఏ కథలయందు పుణ్యశ్లోకుండు హరి చెప్పబడిను సూర్యజనముచే నా కథలు పుణ్య కథలని వ్యాకరణింపుదురు పెద్దలతి హర్షమునన్ అని చెప్పేసని ఈ యొక్క పరీక్ష మహారాజు అడుగుతున్నాడు. అసలు అడవిలో ఉన్నటువంటి ఈ యొక్క ఏనుగుకి, నీటిలో ఉన్నటువంటి ఈ యొక్క మొసలికి ఎందుకు ఈ యొక్క కలహం సంభవించింది? ఈ సంభవించినటువంటి కథ మూలంగా ఈ యొక్క పురుషోత్తముడు అయినటువంటి పురుషుల చేత పూజించబడేటువంటి ఉత్తముడైనటువంటి వాడు ఆ యొక్క ఘోరాటవిలోన ఆ భద్రకుంజరానికి, ఆ యొక్క ఏనుక్కి, ఆ మొసలికి జరిగేటువంటి ఆ పోరాటాన్ని ఎలా ఆపాడు? మునినాథ, ఇలాంటి కథలు చెప్పవయ్యా. ఇలాంటి కథలు వినటానికి నాకు చాలా వేడుకగా ఉంది, వినటానికి చాలా ఆనందంగా అనిపిస్తోంది. ఏ కథలు వింటే పుణ్యం వస్తుందో
ఆ ఒక్క ఆ హరితాలికు కథలు, ఆ విష్ణు కథలను నాకు వినాలని చాలా మనస్సు ఉవ్వుళ్ళూరుతున్నది అని చెప్పేసని ఈ ప్రశ్నని ఇలా అడగటం జరిగింది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ గజేంద్ర మోక్షము అనేటువంటి దాన్ని కథాగమనంగా తీసుకుని మాట్లాడితే, ఈ యొక్క కథాగమనంలో ఉన్నటువంటిది సర్వసాధారణమైన విషయము. నీటిలోన మొసలి నిగిడి ఏనుగు బట్టు, బయట కుక్క చేత భంగపడును. స్థాన బలిమి గాని తన బలిమి కాదయా, విశ్వదాభిరామ వినరవేమ అని చెప్పేసి ఈ వేమన ఈ యొక్క విషయాన్ని చెప్పటం జరిగింది. ఏమీ పెద్ద ఘనకార్యమైనటువంటిది, లోకమంతా కూడా ఏదో ఆశ్చర్యపోయేటువంటిది కాదయ్యా. నీటిలో ఉన్నటువంటి మొసలి నిగిడి ఏనుగును పట్టుకుంది. అది స్థాన బలిమే కానీ తన బలిమి కాదయ్యా, విశ్వదాభిరామ వినరవేమ అన్నాడు. బయట ఎంతో బలమైన ఏనుగు ఆ నీటిలో ఉండటం మూలంగా మొసలి తాలూకు బలం ఎక్కువయ్యి ఆ యొక్క బలంతో ఈ యొక్క ఏనుగుని పట్టుకుంది. అంత తప్పితే అది మొసలి గొప్పతనం కాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇటువంటి దాన్ని ఈ యొక్క పరీక్షిత్ మహారాజు నాకు వేడుకగా ఉంది ఇలాంటి కథలు వినటానికి, నీరాట వనాటములకు బోరాటం బెట్లు గలిగే పురుషోత్తముచే నారాట మెట్లు మానను ఘోరాట విలువని భద్ర కుంజరమనుకుని చెప్పేసని ఈయన ఎంతో చక్కగా అడగటం జరిగింది ఈ ప్రశ్నని. ఈ యొక్క కథాగమనంలో ఉన్నటువంటి విషయం ఏమిటి? ఇటువంటి కథలు వినటం మూలంగా పరీక్షిత్ మహారాజుకి వారం రోజుల లోపల అతనికి మృత్యువు కబళిస్తుంది, అంటే మృత్యు వస్తుంది అని తెలుసుండి ఒక ఏనుగుని ఒక మొసలి పట్టుకుంటే దాని మూలంగా ఈ కథ వినటం మూలంగా, ఈ సుఖయోగి చెప్తున్నటువంటి కథ వినటం మూలంగా ఆ యొక్క పరీక్షితుడికి ఎలా మోక్షం వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం చక్కగా ఆలోచించవలసినటువంటి విషయము. ఇది మీదకి చెప్పటానికి ఏముందంటే, ఒక 2 నిమిషాల్లో చెప్పుకునేటువంటి కథ. ఆ ఏనుగు తన తాలూకు సమూహం అంతటితో కూడా ఆ కాసారాల్లోకి దిగింది. కాసారాల్లోకి దిగి మొదట నీళ్లు తాగుదామనుకున్నటువంటిది నీళ్లు తాగుతూ ఆ కాసారాన్నంతటినీ కూడా అల్లకల్లోలం చేయటంతో ఆ మొసలి వచ్చి ఆ ఒక ఏనుగు కాలు పట్టుకుంది. ఆ ఏనుగు కాలు పట్టుకునేటప్పటికీ ఈయన ప్రార్థించాడు. ప్రార్థిస్తే ఎవరెవరో భగవంతుడు అనేటువంటి రూపంలో ఉన్నటువంటి దేవతామూర్తులందరినీ ప్రార్థించాడు. మొత్తానికి విష్ణువు వచ్చాడు, తన చక్రాన్ని ప్రయోగించాడు. ఆ చక్ర ప్రయోగంతో మొసలి చనిపోయింది. ఈ గజేంద్రుడి కాలు ఆ ఒక మొసలి నోట్లో నుంచి వచ్చేసింది. ఇది కథా గమనంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి విషయం. కానీ ఇక్కడ ఇటువంటి పదాలను ఉపయోగించడం జరిగిందంటే, ఈ యొక్క పోతరామాచ్యుల వారు ఈ భాగవతాన్ని, వ్యాస భగవానుడు రాసినటువంటి భాగవతాన్ని తీసుకుని, ఈ గజేంద్రుడు అనేటువంటి వాడు పూర్వకాలంలో ఇతను విష్ణు భక్తుడైనటువంటి వాడు. ఇతను రాజ్యాన్ని చేసుకుంటూ ఈ రాజ్యం నుంచి ఈ రాజ్య సుఖాలన్నింటినీ కూడా పరిత్యజించి, ఈ యొక్క గజేంద్రుడు అనేటువంటి పూర్వజన్మలో ఈ యొక్క రాజు అరణ్యంలోకి వచ్చేసేసి తన తాలూకు అరణ్యంలో తన జీవనాన్ని చేయటం ప్రారంభించాడు. ఈ జీవనం చేస్తున్నటువంటి ఈ యొక్క రాజుకి ఒక రోజు నాడు అనుకోకుండా ఒక తపస్వి
రావటం తటస్థించి ఆ తపస్వి ఆయన్ని చూసి కూడా చూడనట్లుగా ఉండటం మూలంగా ఆయన ఈ యొక్క మహారాజుని నువ్వు ఏనుగ్గా అవ్వు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అతని పేరే ఇంద్రద్యుమ్నుడు అనేటువంటి పేరు. ఈ ఇంద్రద్యుమ్నుడు కృతజన్మలో రాజుగా ఉండి ఈ జన్మలో గజేంద్రుడిగా రావటం జరిగింది. ఈ యొక్క మొసలి అనేటువంటిది ఒక గంధర్వుడు. ఈ గంధర్వుడైనటువంటి మొసలి ఊహు అనేటువంటి పేరు కలిగినటువంటి గంధర్వుడు వచ్చి ఈ యొక్క మొసలిని సంహరించినటువంటి వాడు ఎవరయ్యా అంటే శ్రీమన్నారాయణుడు. ఈ యొక్క మూడింటిని ట్రయాంగిల్లోకి తీసుకుంటే ఈ మూడింటిలో ఉన్నటువంటి శబ్దం ఏమిటయ్యా అంటే ఓంకారము అనేటువంటి విషయాన్ని ఈ కథలో ఉన్నటువంటి అంతర్భాగంలో చెప్తున్నటువంటిది. గజేంద్రుడు అనేటువంటి పేరుకి గజ అనేటువంటి అక్షరం ఏర్పడాలంటే హల్లు ప్లస్ అచ్చు కలిసినప్పుడు మాత్రమే ఆ ఒక్క గ అనేటువంటిది ఏర్పడుతుంది. ఇగ్ ప్లస్ అ అయినప్పుడు గ అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ గాలిని ఈ ఇగ్ తీసేసినప్పుడు ఈ అ అనేటువంటి అక్షరం ఏదైతే ఉందో ఈ అకార ఈ యొక్క మొసలి అయినటువంటి ఈ యొక్క ఎవరైతే ఉన్నాడో వాడు ఊహు అనేటువంటి గంధర్వుడు ఊ అనేటువంటి అక్షరాన్ని తీసుకుంటే ఆ యొక్క శ్రీమన్నారాయణలో ఆ మకారాన్ని తీసుకుంటే ఈ మూడింటిని కలిపినప్పుడు ఇది ఓంకార శబ్దము అనేటువంటి విషయాన్ని ఈ కథ చెప్తున్నటువంటి విషయము. ఈ ఓంకారము అనేటువంటిది ప్రణవాక్షరము. ఈ ఒక్క ఓంకారంలో నుంచే మొత్తం ఈ సృష్టి అంతా కూడా వచ్చింది. ఈ జగత్తంతటికి మూల కారణమైనటువంటిది ఏంటియా అని అంటే ఈ యొక్క ఓంకారము అనేటువంటి అక్షరము అనేటువంటి విషయాన్ని మనకి చెప్తున్నటువంటి విషయము. ఇందులో తురీయావస్థకి వెళ్ళినప్పుడు ఈ యొక్క ఓ అని ఈ యొక్క అన్నటువంటి దీన్ని తురీయావస్థ అని చెప్పేసి అంటారు. వీటిని ఎలా కలిపి ఒక కథాగమనంగా అల్లి ఈ వ్యాస భగవానుడు చెప్పాడు. ఈ చెప్పినటువంటి ఈ ఒక్క కథలో ఉన్నటువంటి విషయాన్ని తీసుకుని పోతన గారు ఎంత చక్కగా మన తెలుగు వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ఈ ఒక్క కథ మనకి చెప్పటం జరిగింది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క భాగవతంలో ఈ గజేంద్ర మోక్షంలో చెప్పటం జరిగింది. ఇవన్నీ చెప్పటాన్ని మానేసి మన దురదృష్టం కొలిది ఈ భాగవత సప్తాహాలు చేస్తున్నామనేటువంటి వాళ్ళకి ఇందులో ఉన్నటువంటి ఇసుమంతైనటువంటిది ఒక ఇసుక రేణువు కలిగినటువంటి పదార్థమైనటువంటి విషయ పరిజ్ఞానము లేకుండా వీళ్ళు భాగవత సప్తాహాలు చేసి ఆ ఏనుగును మొసలి పట్టుకుంది అని చెప్పేసి చెప్తారు. ఇక్కడ పోతన గారు చెప్తున్నారు, జీవనంబు తనకు జీవనంబయ్యుంట నకు జలము సంతకంతకెక్కే మకరముప్పే దస్య మత్తేవ మల్లంబు బహుళపక్ష సీత భానుపగిది అని చెప్పేసని ఈ యొక్క పద్యాన్ని ఎంతో చక్కగా అసలు దీన్ని తీసుకుంటే ఈ యొక్క భాగవతం మొత్తం అంతా కూడా మనకి విశదీకరణం అవుతుంది. అటువంటి పద్యాన్ని ఈయన చెప్పడం జరిగింది. నీళ్ళలో జీవించేటువంటి మొసలికి బలం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిచ్చారు ఈ బలము? ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? బయట ఉండేటువంటి ఏనుగు పోని ఏవో
ఈ యొక్క వృక్షాతాలకు ఫలాలను కొమ్మలను రెమ్మలను తినటం వల్ల దీనికి బలం వచ్చింది అనుకుంటాను. నీడలో ఉన్నటువంటి మొసలికి అంత బలం ఎక్కడి నుంచి వచ్చింది అంటే బలం ఎవడిచ్చాడు, వీటన్నింటికీ కూడా ఈ యొక్క శక్తిని ఎవరిచ్చారు అనేటువంటి విషయాన్ని చాలా కూలంకషంగా పోతన గారు అర్ధనిమీలితమైనటువంటి ఆయన తాలూకు భావనలో చెప్పటం జరిగింది. ఇటువంటి పద్యాన్ని తీసుకుని కనీసము దాని అర్థాన్నైనా తీసుకుని మాట్లాడదాము అనేటువంటి విషయంలో నేటి ప్రవచకులు ఎవరూ కూడా లేరు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. రెండోది ఏంటంటే ఇక్కడ పోతన గారు మర్మగర్భంగా ఎంత చక్కటి విషయాలు చెప్పారంటే ఈ యొక్క గజేంద్రుడు, ఈ యొక్క మొసలి, ఈ యొక్క శ్రీమన్నారాయణుడు అనేటువంటి ఈ ముగ్గురిని తీసుకుని ఈ ఓంకారము అనేటువంటి పదము ఇందులో ఉందయ్యా అని చెప్పటానికి రహస్యంగా అన్నట్టుగా ఈయన తెలివైన వాడు ఎవరికైనా బుర్ర ఉంటే వాడికి ఇది అర్థమవుతుంది. తెలివి లేని వాడికి ఎంతసేపు కూడా ఆ ఏనుగు కాలు పట్టుకుంది, ఏనుగుని ఈ మొసలి పట్టుకుంది అని చెప్పేటువంటిదే ఈ దిక్కుమాల కథ మనకి చెప్పటానికే వీళ్ళందరూ ప్రారంభిస్తారు తప్పితే వీళ్ళకి ఇంకొక విషయం కూడా వీళ్ళకి తెలియదు. ఇక్కడ ఏం చెప్పుకొస్తున్నారంటే పాదద్వంద్వము నేలమోపి పౌరం బంధించి పంచేంద్రియాన్మోదంబుల పరిమార్చి బుద్ధిలతకున్ మారాకు హత్తించి నిశ్చేంద్ర బ్రహ్మ పదావలంబనం రతిం క్రీడించి యోగీంద్రు నుర్యాదన్ అక్రమ విక్రమించే గరి పాదాక్రాంత నిర్వక్రమై అనేటువంటి విషయాన్ని ఇక్కడ శార్దూలలో ఈ పోతనామాచ్యుల వారు ఈ పద్యాన్ని రాయటం జరిగింది. ఇందులో ఉన్నది ఏంటంటే పాదద్వందము నేలమోపి, రెండు కాళ్ళని కూడా ఆ ఒక రెండు పాదాలని కూడా నిశ్చలంగా భూమికి ఆనించి పెట్టి పాదద్వందము నేలమోపి పవనం బంధించి పీలుస్తున్నటువంటి గాలి ఏదైతే ప్రాణవాయువు ఉందో ఆ ప్రాణవాయువుని బంధించి పంచేంద్రియాన్మోదంబునన్ ఈ పంచ ఇంద్రియాలని కూడా తన ఆధీనంలోకి తీసుకుని బుద్ధిలతకు మారాకు అంటే ఇంకొక ఆకు వచ్చింది. ఏమాకు వచ్చింది? జీవనానికి తగినటువంటి ఎవరైతే ఈ యొక్క జీవుడికి ఉన్నాడో జీవుడి తాలూకు నాదానికి ఎవరు మూలము అంటే ఓంకారమే మూలము అనేటువంటి విషయాన్ని వేదాంతులు చెప్పేటువంటి విషయము. ఇటువంటి విషయాన్ని తీసుకుని ఇక్కడ పోతనామాచ్యుల వారు పాదద్వందము నేలమోపి పవనం బంధించి పంచేంద్రియాన్మోదంబుల బరిమార్చి బుద్ధిలతకు మారాకు హత్తించి నిశ్చేంద్ర బ్రహ్మ పదావలంబన రతిం క్రీడించి యోగీంద్రు మర్యాదన్ నక్రమ విక్రమించి గరి పాదాక్రాంత నిర్విక్రమై అని చెప్పేసని ఈయన చెప్తున్నటువంటిది అన్నమాట. ఒక రసికుడు ఒక స్త్రీతో ఎలాగైతే క్రీడిస్తూ తన ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడో అలాగే ఒక యోగీంద్రుడు ఆ ఒక్క తన తాలూకు పాదాలను రెండింటినీ కూడా భూమిపై నిశ్చలంగా ఉంచి ఈ యొక్క ప్రాణవాయువును బంధించి పంచేంద్రియాలని కూడా తన ఆధీనంలోకి తీసుకుని ఆ ప్రియుడు ఎలాగైతే ఆనందిస్తున్నాడో అటువంటి ఆనంద క్రీడలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క పద్యంలో ఈయన చెప్పటం జరిగింది. గజేంద్రుడు నిజంగా ప్రాణాపాయ స్థితిలోనే ఉన్నట్టయితే ఈ యొక్క పద్యాన్ని గజేంద్ర మోక్షంలో పోతనామాచ్యుల వారు ఎందుకు రాస్తారు? ఒక ప్రియుడు ఒక స్త్రీతో అతను రతి క్రీడలో ఉంటే ఎటువంటి ఆనందాన్ని పొందుతున్నాడో అటువంటి ఆనంద క్రేలిలో ఉన్నాడు ఈ గజేంద్రుడు. ఈయన ఏం చేశాడయ్యా అంటే రెండు పాదాలని కూడా భూమికి ఆనించి గాలిని బిగబట్టి ఈ పంచేంద్రియాలని కూడా తన ఆధీనంలోకి తీసుకున్నాడు అనేటువంటి విషయాలు ఎందుకు చెప్పాడు?
ఇటువంటి విషయాలు ఏవి కూడా ఈ యొక్క గజేంద్ర మోక్షాన్ని చెప్తామని చెప్పేసని ఈ భాగవత సప్తాహం అని చెప్పి అసలు వాడికి ఏ మాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా కూడా భాగవత సప్తాహం అనేటువంటిది చెప్పడుగాక చెప్పడు. భాగవతంలో ఏ ఒక్క ముక్క తీసుకుని చెప్పాలన్నా కూడా దానికి జీవితకాలం సరిపోతుంది. కనుక సమయానుకూలంగా దీన్ని మళ్ళీ మనం రేపు దీన్ని ఇంకా పూర్తిగా తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాము. ఈ గజేంద్ర మోక్షము అనేటువంటి ఈ యొక్క కథని ప్రారంభిస్తే దీన్ని జీవితకాలం అన్నట్టుగా మనకున్నటువంటి కాలమంతా వెచ్చించి దీని మీద మనం నేర్చుకున్నా కూడా ఆ ఒక్క వ్యాస భగవాన్ రాసినటువంటి కథ కానీ దాన్ని అనువదించినటువంటి పోతనామాచుల వారు కానీ ఎంతో విశేషంగా చెప్పటం జరిగింది. అంతే తప్పితే ఒక ఏనుగుని ఒక మొసలెళ్ళి కాళ్ళు పట్టుకుంది అనేటువంటి కథని ఇలా చెప్పవలసినటువంటి అవసరం ఎవరికీ లేదు. కాబట్టి ఈ విషయాలని పరిగణలోకి తీసుకుని ఈ ఒక కథని ఇవాళే పూర్తి చేద్దాం అనుకున్నాను. కానీ అనివార్య కారణాలతో కాలహరణం అన్నట్టుగా ఈ ఇంటరాక్షన్లోనే నాకు సమయం అయిపోవటంతో ఇది తిరిగి రేపు ఆ వెంకటనాథుడి కృపతో ఆయన ఇచ్చినటువంటి వాక్కుతో దీన్ని రేపు పూర్తి చేస్తానని చెప్పి స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప.